నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 1.5 ఇయర్ నుంచి పెట్టుబడులు వరదలాగా వస్తున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. రోజుకు ఒక భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది శుభ పరిణామం. ఈ మధ్యకాలంలో వరల్డ్ బిగ్గెస్ట్ గ్రీన్ అమ్మోనియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాకినాడలో రాబోతున్న విషయం వార్తల్లోకి వెలుగులోకి వస్తూ ఉంది. దీని మీద భారీ ఎత్తున రాజకీయంగా ప్రతివాదనలు జరుగుతున్న నేపథ్యంలో, క్రెడిట్ నాదంటే నాది అని రాజకీయ పార్టీలు అనుకుంటున్న నేపథ్యంలో ఈ వీడియో టోటల్లీ నాన్ పొలిటికల్ వీడియోగా మీరు గమనించాలా. నేను రాజకీయ విషయాలేమీ మాట్లాడదలుచుకోలేదు ఈ వీడియోలో. అసలు గ్రీన్ అమ్మోనియా అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చాలామందికి అవగాహన ఉందో లేదో కానీ ఏంటి గ్రీన్ అమ్మోనియా, దీనికి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఈ కాకినాడ ప్లాంటు అసలు గ్రీన్ అమ్మోనియా ఏ విధంగా తయారు చేయబోతుంది, ప్లాంటు యాక్చువల్గా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, అదేవిధంగా ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు గ్రీన్ అమ్మోనియా, ఈ గ్రీన్ అమ్మోనియా తయారీలో కాకినాడలో పెట్టబోయే ప్లాంట్లో ఉన్న స్ట్రెంగ్త్స్ బలాలేంటి, మరి రాబోయే రోజుల్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్లాంటు అని చెప్పబడుతున్న కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ విషయాలను డీటెయిల్డ్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సబ్జెక్ట్ తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనేమన్నా మిస్ అయితే నాకు కూడా తెలియజేయండి. ఇక ఇండియాస్ గ్రీన్ ఎనర్జీకి సూపర్ పవర్ కాబోతుంది. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ అంటున్నారు కదా. అంటే ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఇప్పటివరకు సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో ఉంది. కాకపోతే అది ఇంత పెద్ద గ్రీన్ అమ్మోనియా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రపంచంలో లేదు అనేది, అందుకే దీన్ని వరల్డ్ లార్జెస్ట్ గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ అని అంటున్నారు. దీని ద్వారా ఈ గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ కాకినాడలో ఉత్పత్తి ప్రారంభమైతే జపాన్, జర్మనీ, సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. దానివల్ల భారతదేశమే కాదు, ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి వేరే చాలా దేశాలకి ఇది ఎక్స్పోర్ట్ అవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ లేదా భారతదేశం ట్యాక్స్ సంపద పెరిగే అవకాశం ఉంది. దీని ద్వారా సుమారుగా 8,000 నుంచి 10,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగబోయే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ టైంలో కూడా 2,000 మంది ఎంప్లాయీస్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 1,500 మంది ఎక్కువగా ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే ఇది జీరో కార్బన్ ఎమిషన్, దానివల్ల దీనికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ పెట్టుబడి మనం ఒక్కసారి చూసినట్టయితే ఒక భారీ పెట్టుబడి, 90,000 కోట్ల పెట్టుబడి, మొత్తం 3 ఫేజెస్లో ఈ ప్లాంట్ నిర్మాణం జరగబోతా ఉంది. ఇది దీని ప్రత్యేకత. అయితే గ్రీన్ ఎనర్జీ ప్లాంటు కాకినాడ ఎందుకు, వై ఓన్లీ ఇన్ కాకినాడ అని మనం ఆలోచించినట్టయితే, కాకినాడలో గతంలో నేను చిన్నప్పుడు వెనకటికి NFCL అని ఉండేది, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. NFCL అనేది గ్రే అమ్మోనియాని తయారు చేసే ఒక ప్లాంట్ ఉండే. అది మూతపడిన కారణంగా అదే ప్లాంట్లో సుమారుగా ఇది 475 ఎకరాల స్థలం ఉన్నటువంటి నాగార్జున ఫెర్టిలైజర్స్ సేమ్ కాంప్లెక్స్లో దాన్ని మాడిఫై చేసి ఈ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్గా కన్వర్ట్ చేయబోతున్నారు. అంటే దీన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్గా చెప్పవచ్చు. మనం స్క్రాచ్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఏదన్నా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. కానీ ఈ NFCL ఏదైతే మూతపడి ఉందో అది 475 ఎకరాల్లో దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్గా మార్చి గ్రే అమ్మోనియా తయారు చేసే ఈ ప్లాంట్ని గ్రీన్ అమ్మోనియా తయారు చేసే విధంగా ఇది ప్రాజెక్ట్ రూపకల్పన జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ విశేషమైన అంశం ఏంటంటే, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ NFCLని 1982-83లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన నారా చంద్రబాబు నాయుడు గారు అదే ప్లాంట్లో గ్రీన్ అమ్మోనియా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంటుని AM గ్రీన్ అనే సంస్థ, అంటే గ్రీన్ కో గ్రూప్ వాళ్ళకి చెందిన ఈ సంస్థ ద్వారా అదే ప్రెమిసెస్లో వీళ్ళు గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నారు.
ఇది ప్లాంట్ విశేషం. అయితే గ్రీన్ అమోనియా ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే రెన్యూవబుల్ ఎనర్జీతో ప్రొడ్యూస్ చేసే కార్బన్ ఫ్రీ ఫ్యూయల్ ఫెర్టిలైజర్స్, ఇది గ్రీన్ అమోనియా ప్రధానమైన లక్ష్యం. అయితే ఇది సోలారు, విండ్ ఎనర్జీతో కలిపి హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ H2+N2 కలిపి తయారు చేస్తారు ఈ గ్రీన్ అమోనియాని. ఇది ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది గ్రీన్ అమోనియా అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, షిప్పింగ్ చేసేటువంటి పెద్ద షిప్స్కి ఫ్యూయల్గా వాడతారు. తర్వాత పవర్ జనరేషన్ ఒకటి ఉంటుంది, హైడ్రోజన్ క్యారియర్గా యూజ్ చేయవచ్చు, ఫెర్టిలైజర్స్ తయారు చేయడానికి, కెమికల్స్ తయారు చేయడానికి, ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయడానికి, ఇలా రకరకాల మల్టిపుల్ యూసేజెస్ దీనివల్ల ఉన్నాయి. ఇది చాలా అంటే కార్బన్ ఫ్రీ ఎమిషన్ కాబట్టి నార్మల్గా గ్రే అమోనియా అయితే, అంటే గతంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ తయారు చేసిన గ్రే అమోనియాలో కోల్తో తయారు చేస్తారు, అంటే బొగ్గుతోటి. దానివల్ల కార్బన్ డయాక్సైడ్ అండ్ కార్బన్ మొనాక్సైడ్ భారీగా వెలువడే అవకాశం ఉంది. అది పర్యావరణానికి హాని కలిగించే అంశం. మనం ఈ మధ్యకాలం చూస్తున్నాం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లో కూడా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితి. ఈ పొల్యూషన్ ఇంపాక్ట్ చేసేటువంటి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్ కాకుండా పర్యావరణానికి మేలు చేసే విధంగా, పర్యావరణ పరిరక్షించే విధంగా తయారు చేసే మార్గమే ఈ గ్రీన్ అమోనియా. దానికి వల్ల అడ్వాంటేజెస్ పర్యావరణానికి చాలా ప్రధానమైన అంశంగా మనం చెప్పవచ్చు. ఇక ఈ ప్రాజెక్ట్ గ్రీన్కో వాళ్ళ గ్రూపుకు సంబంధించిన ఏఎం గ్రీన్ అనే సంస్థ దీనికి ముందుకొచ్చింది. ఈ ఏఎం గ్రీన్ అనే సంస్థ పార్ట్నర్స్ మనం ఒకసారి చూసినట్టయితే మలేషియా జంటారీ అనే సంస్థతో ఇది అఫిలియేషన్ కలిగి ఉంది. సింగపూర్ జిఐసి అనే సంస్థతో కూడా దీనికి అసోసియేషన్ ఉంది. అబుదాబి ఏడిఐఏ అన్న సంస్థతో కూడా దీనికి ఉంది. ఇదే విధంగా దీని కెపాసిటీ వచ్చినట్టయితే 1.5 మిలియన్ టన్స్ పర్ యానం దీని గ్రీన్ అమోనియా ప్రొడ్యూస్ చేసే ప్లానింగ్ కెపాసిటీ ఉంది. అది 3 దశల్లో దీన్ని పెట్టబోతున్నారు. ఫస్ట్ ఫేజ్లో 0.5 మిలియన్ టన్స్ పర్ యానం కెపాసిటీ, అది 2027కి ఉత్పత్తి బయటికి వచ్చే అవకాశం ఉంది. సెకండ్ ఫేజ్లో 1 మిలియన్ టన్ పర్ యానం, అంటే అది 2028కి బయటికి ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రెన్యూవబుల్ సోర్సెస్ అంటే 7.5 గెగావాట్స్ సోలార్ ప్లస్ విండ్ 1950 మెగావాట్స్ ప్రొడ్యూస్ అవ్వటానికి అవకాశం ఉంది. దీని ద్వారా 2 గెగావాట్స్ ఆర్టీసీ పవర్, అంటే రౌండ్ ద క్లాక్ పవర్, దీన్నే కార్బన్ ఫ్రీ ఎనర్జీ సిఎఫ్ఈ అని అంటారు. దీని ద్వారా హైడ్రో స్టోరేజ్ కూడా ఒక ఫెసిలిటీ ఏర్పడబోతుంది. ఇది డీకార్బనైజేషన్ అండ్ నెట్ జీరో ఎమిషన్ ప్లాంట్గా చెప్పబడుతూ ఉంది. అయితే ఇది ఏ విధంగా తయారు చేస్తారు గ్రీన్ అమోనియా ఒకసారి బ్రీఫ్గా మనం ఆలోచించినట్టయితే, రెన్యూవబుల్ ఎనర్జీతో వాటర్ ఎలక్ట్రాలసిస్ చేసి H2+N2+O2 హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ ద్వారా ఎయిర్ సపరేటర్ యూనిట్తో నైట్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి హైడ్రోజన్ ప్లస్ నైట్రోజన్ని హై ప్రెషర్, సుమారుగా 10 బార్ ప్రెషర్లో 500 డిగ్రీస్ టెంపరేచర్ ద్వారా ఒక కెటలిస్ట్తో దీన్ని ప్రాసెస్ చేసి ఈ అమోనియాని తయారు చేస్తారు, NH3. ఇది ప్రధానంగా కీలకమైన ఫార్ములా ఈ గ్రీన్ అమోనియా తయారీలో. అయితే ఈ ప్లాంట్కి ఇంకా ముఖ్యమైన బలగం స్ట్రెంగ్త్స్ మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, ఈ ప్లాంట్ నిరంతర విద్యుత్, ఎందుకంటే గ్రీన్ అమోనియాకి నిరంతరమైన అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అవసరం. సో దానివల్ల 7.5 గెగావాట్ల సోలార్, విండ్, హైడ్రో స్టోరేజ్ ద్వారా నిరంతర విద్యుత్తు తయారు చేసే ఒక వ్యవస్థ కూడా ఇందులో ఉండబోతుంది. నంబర్ 1. నంబర్ 2, స్థానికంగా తయారీ చేయటం కోసం కీలకమైన ఎలక్ట్రలైజర్ పరికరాలని లోకల్గానే తయారు చేయటం కోసం 2,000 కోట్లతో ఒక యూనిట్ను కూడా ఇందులోనే స్థాపించబోతున్నారు. అదొక అడ్వాంటేజ్. 3వ బలం మనం ఒకసారి చూసినట్టయితే, ఈ ఏఎం గ్రీన్ అనే సంస్థ అంతర్జాతీయ ఒప్పందాలు ఆల్రెడీ చేసుకున్నారు ఈ ప్రొడక్షన్ని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయటం కోసం. జర్మనీ, యూనిపర్, నార్వే, యారా వంటి దిగ్గజాలతో ఇప్పటికే ఎగుమతి ఒప్పందాలు చేసుకున్నారు ఏఎం గ్రీన్ అనే సంస్థ వాళ్ళు కాకినాడలో తయారు చేయబోయే గ్రీన్ అమోనియా కోసం. ఇంత అద్భుతమైన ప్రపంచంలో బిగ్గెస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏఎం గ్రీన్ కాకినాడలో నిన్న 17th జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సంయుక్తంగా దీన్ని ఓపెన్ చేశారు. భారీ యంత్రాలను కూడా అక్కడ నెలకొల్పారు అదే రోజు. మరి ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా ఈ యూనిట్ పెట్టడం ద్వారా అని మనం ఒక్కసారి వాటిని కూడా విశ్లేషణ చేసుకుంటే, ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది ఫాసల్ బేస్డ్ అంటే గ్రే అమోనియా ప్లాంట్ కంటే కూడా. అంటే గ్రే అమోనియా ప్లాంట్ గతంలో ఎన్ఎఫ్సిఎల్ ఏదైతే ప్రొడ్యూస్ చేసిందో దాన్ని ఫాసిల్ బేస్డ్ అంటారు. దాంతో కంపేర్ చేస్తే ఈ గ్రీన్ అమోనియా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రే అమోనియా ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన అమోనియా ఒక్కసారి మనం చూసినట్టయితే కాస్ట్ $200 నుంచి $600 పర్ టన్ వరకు ఉంటుంది. అదే గ్రీన్ అమోనియా అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీని కాస్ట్ దాదాపుగా $1,000 వరకే ఉంటుంది. అయితే ఇంత కాస్ట్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో దీనికి సొల్యూషన్ ఏంటి? మరి కాస్ట్ తగ్గాలి అని అంటే కార్బన్ ట్యాక్స్ పెరగాల్సిన అవసరం ఉంది. ఎక్స్పోర్ట్ డిమాండ్ కూడా బాగా పెరిగినట్టయితే ఇది ప్రాసెస్లో ఈ కాస్ట్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్లాంట్ యూనిట్ వయబిలిటీ అయ్యే అవకాశం ఉంది, వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండో పాయింట్ ఛాలెంజ్ మనం ఒక్కసారి చూసినట్టయితే ఇది ఎలక్ట్రాలసిస్ ద్వారా ఉంటుంది కాబట్టి దీనికి ఫ్రెష్ వాటర్ కంటిన్యూస్గా అవసరం పడుతుంది. కాబట్టి వాటర్ సోర్సెస్ ఎక్కువ ఉన్న దగ్గరే దీన్ని పెట్టవలసిన అవసరం ఉంది. కాకినాడ ప్రిఫర్ చేయడానికి గల కారణం ఏంటంటే అక్కడ సముద్ర తీర ప్రాంతంలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని సాల్ట్ వాటర్ని మనం డీసాలినేటెడ్ వాటర్ ప్లాంట్ పెట్టి ఆ సాల్ట్ వాటర్లో సాల్ట్ తీసేసి ఆ వాటర్ని ఈ ప్లాంట్లో ఎలక్ట్రాలసిస్కి పెట్టుకోవటం వల్ల కొంత రీయూజ్, రీసైకిల్, రీయూటిలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా వాటర్ ప్రాపర్గా యూటిలైజేషన్ అనేది జరుగుతూ ఉంది. ఇంకొక అంశం, థర్డ్ ఛాలెంజ్ ఇందులో ఏంటంటే 24/7 ఎలక్ట్రిక్ సప్లై అయితే దీనికి నిరంతరం ఉండాలా. పవర్ కనుక డౌన్ అయితే హైడ్రోజన్ ఫ్లో తగ్గిపోతుంది. అందుకని అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అంటే రౌండ్ ద క్లాక్ సప్లై ఆర్టీసీ అంటారు, లేదా కార్బన్ ఫ్రీ ఎనర్జీ అని కూడా అంటారు. అది కావాలి కాబట్టి ఈ ప్లాంట్కి 2 GW ఆర్టీసీ ప్లస్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్లాన్ కూడా ఇందులో పెడుతున్నారు. అదే కాకుండా ఇండియాస్ ఫస్ట్ టైటానిక్ సొల్యూషన్ ఈ విధంగా చూసినప్పుడు డీసాలినేటెడ్ ప్లాంట్ పెట్టుకొని సాల్ట్ వాటర్ తీసేసి ఈ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్లో వాటర్ యూజ్ చేసుకోవటం, పవర్ సప్లై కోసం ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకోవటం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించటం అంటే ఈ గ్రీన్ అమోనియా ప్రాసెస్లో ప్రధానంగా నేను పర్యావరణం అని మాట్లాడుతున్నా కాబట్టి 20 లక్షల టన్నుల కార్బన్ ఎమిషన్ తగ్గే అవకాశం ఉంది. ఇది ఒక భారీ పర్యావరణ పరిరక్షణ కోసం. అంటే ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయినా జనరల్గా కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వెలువరిస్తున్న నేపథ్యంలో పర్యావరణం కలుషితం అవుతున్న సందర్భంలో ఈ ప్లాంట్ ప్రత్యేకత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంట్ వల్ల 20 lakhs టన్నులు కార్బన్ ఎమిషన్ అనేది తగ్గుతుంది. ఇది దీని అడ్వాంటేజెస్. కాబట్టి ఇది ఒక ప్రముఖంగా భారీ పెట్టుబడి 90,000 కోట్లు సుమారుగా భారీ ఎంప్లాయ్మెంట్ జనరేషను ప్రపంచంలోనే ఆకర్షిస్తున్నటువంటి కాకినాడ ఏఎం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ అమోనియా ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 17th January వీళ్ళు ఓపెన్ చేయటం, ఇనాగరేషన్ శంకుస్థాపన చేయటం అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి భారీ పెట్టుబడులు వస్తున్నాయి, వెల్లువలాగా వరదలాగా అనటానికి దీన్ని ఒక ప్రధానమైన గొప్ప అచీవ్మెంట్గా ఖచ్చితంగా ఇది ఒక గేమ్ చేంజర్ లాగా మనం ఆంధ్రప్రదేశ్కు చెప్పవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.